వరదలతో అతలాకుతలమవుతున్న ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. రేపు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ పర్యటించనున్నారు. రైతులను, బాధితులను కలిసి మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వనున్నారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే ఏరియల్ సర్వే అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఏపీలో వరద నష్టంపై అధికారులతో ఖమ్మంలో సమీక్షించనున్నారు. వరదలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. రేపు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రైతులను, బాధితులను కలిసి మాట్లాడనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వనున్నారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే చేయనున్నారు. అలాగే ఏరియల్ సర్వే తర్వాత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో వరద నష్టంపై అధికారులతో ఖమ్మంలో సమీక్షించనున్నారు. వరదలతో ఖమ్మం జిల్లా అతలాకుతలం అయింది. రేపు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, బండి సంజయ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రైతులను, బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇవ్వనున్నారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు సర్వే చేయనున్నారు. అలాగే ఏరియల్ సర్వే తర్వాత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో వరద నష్టంపై అధికారులతో ఖమ్మంలో సమీక్షించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇటీవల వర్షాలు కావచ్చు, వరదలకు తీవ్రంగా నష్టపోయిన మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు పర్యటించబోతున్నారు. ఖమ్మంలో బండి సంజయ్ తో పాటు శివరాజ్ సింగ్ పాటిల్ పర్యటిస్తారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో బీజేపీ బృందం పర్యటించబోతుంది. రెండు జిల్లాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటారు. స్థానికులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలపై కూడా కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు జిల్లాల్లో పర్యటించాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇటు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఇక ఖమ్మంకు రేపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో వెళ్లబోతున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు ఖమ్మం, కోదాడ, అదేవిధంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అక్కడ నష్టపోయిన పంటలు కావచ్చు, అదేవిధంగా ఇల్లు కొట్టుకుపోయినటువంటి బాధితులతో మాట్లాడతారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఎంపీ ఈటల రాజేందర్ నేతృత్వంలో శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరికొంతమంది నేతలు మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. అక్కడ కూడా ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడతారు. వరదలకు గల కారణాలను
అడిగి తెలుసుకుంటారు. ఒకటే రోజు అంత పెద్ద స్థాయిలో వర్షం పడడం, ఆ తర్వాత పలు ఇల్లు నీట మునడం, పంటలు వేలాది ఎకరాల్లో నీట మునిగాయి. వీటన్నిటిని కూడా స్థానికుల నుంచి అడిగి తెలుసుకోబోతున్నారు. కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం వాళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరబోతున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.